సార్ ఇప్పుడు కాకినాడలో ఎంపీగా ఎవరు ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంది? చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ తరఫున ఆయన అయ్యే అవకాశం ఉందా, లేదా ఉదయ్ శ్రీనివాస్ గారు అయ్యే అవకాశం ఉందా? సునీల్ గారు పక్కా అండి, కాకినాడ ఎంపీ. అవునా? ఎందుకు సార్ సునీల్ గారు ఎందుకు పక్కగా ఎలక్ట్ అవుతారు? ఆల్రెడీ 3 times పాపం కొంచెం మైనస్ అయిందండి ఆయనకి. వ్యక్తిగతంగా ఆయన మంచి ఆయన. నెక్స్ట్ పాపం ఉద్యోగాల పరంగా ఇది పరంగా ఇండస్ట్రీస్ కొన్ని తీసుకురావడం, ఎంప్లాయీస్ బోల్డ్ మంది చదువుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కుర్రోళ్ళు, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనేసి ఒక ఆశ. నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ 100% 200% సునీల్ గారు పక్కా. అంటే ఆయన మొన్న ఒక ఇది కూడా అన్నారు, లోకల్ మేనిఫెస్టో ఒకటి పెట్టి ప్రతి గ్రామానికి ₹1,00,00,000 ఇస్తాం, అలాగే ఇక్కడ తీర ప్రాంతం అంతా ఉంది కదా, దీన్ని ఒక సింగపూర్ లాగా ఆ విధంగా అభివృద్ధి చేస్తాం ఇలాగని కూడా కొన్ని మాటలు అయితే చెప్పారు. అంటే ఆయన చాలా ప్రామిస్లు అయితే చేశారు లోకల్ మేనిఫెస్టోని. దాని మీద మీరు విశ్వసిస్తున్నారా? 100% అండి, 100% చేస్తాడండి. ఆయన చెప్పాడంటే చేస్తాడండి. లాస్ట్ టైం కూడా ఆయన నెగ్గకపోవడం మా దురదృష్టం అనుకోవాలి అంతే. వైసీపీలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు ఆయన, అప్పుడు నెగ్గకపోవడం మా దురదృష్టం. సెకండ్ టైం గెలుతురు కానీ పార్టీ మారడం వల్ల కొంచెం ఇదైంది, ఇబ్బంది అయిందండి. అదే లోకల్గా అయితే మటుకు బాగుందండి. అంటే ఆయన ఎన్ఆర్ఐ అని ఒక ఇది ఉంది కదండి, అంటే జనంతో ఎక్కువ మమేకం అవుతూ ఉంటారు ఆయన. అలాగేం లేదు సార్, ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి లోకల్గా జనాలందరికీ టచ్లో ఉన్నాడండి ఆయన. 20 years నుంచి ఉన్నారా? 20 years నుంచి. దాంట్లో ఏంటంటే సునీల్ గారు అనే వ్యక్తి మొత్తం అందరికీ తెలుసు మ్యాక్సిమం. ఈ ఉదయ్ కుమార్ అన్న ఆయన జనసేన పార్టీ, ఆయన కొత్తగా రీసెంట్గా వచ్చిన ఆయన కాబట్టి సునీల్ గారికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఒకవేళ సునీల్ గారు ఎంపీ అయితే ఎలాంటి డెవలప్మెంట్ కాకినాడకి జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తారండి, కొన్ని ఇండస్ట్రీస్ అయితే తెచ్చి పెడతా అంటున్నారు. 100% న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాం మేము పక్కాగా. నెక్స్ట్ సీఎంగా ఎవరయ్యే అవకాశం ఉంది? జగన్ గారు మళ్ళీ అవుతారా, లేకపోతే చంద్రబాబు గారు సీఎం అవుతారా? జగన్ గారు అవుతారండి పక్కాగానే, ఎందుకంటే ఇంచుమించు 100 సీట్లు పైబడి వస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మేము ఏంటంటే ఉన్నా లేకపోయినా తారతమ్యం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా, కులమత బాధాలు లేకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు 100% చేశాడు, న్యాయం చేశాడు. అది కూడా ఏంటంటే ఆ పథకం వచ్చిన వాళ్ళు కూడా మీరు ఏ క్యాస్టో లేకపోతే ఏ పార్టీ, మీరు ఎవరు ఏంటనేది ఏం లేకుండా రూల్ ఎలాగుందో అలా రూల్ ప్రకారం చేసిపోయారండి. దానివల్ల ఏంటంటే బాగుంది. ఏంటి ఈ రోజున ఇళ్ల స్థలాలు ఇచ్చారండి కాకినాడలో, ప్రత్యేకంగా మా దూరంపూడి చంద్రశేఖర్ గారు 33,000 ఇల్లు ఇచ్చారండి, ఇళ్ల పట్టాలు. ఈ రోజున ఎంత తక్కువ లేదన్నా ఒక ఇళ్ల పట్టా మనం స్థలం కొనుక్కోవాలంటే కనీసం మినిమం 7-8 లక్షలు ఉంటుందండి. అలాంటిది దగ్గర 33 లక్షలు ఇచ్చారండి. మరి అదొక ఆస్తి కింద మాకు ఏర్పాటు చేసినట్టు కదండి. అది లేని వాళ్ళు ఎవరంటే ఇది వరకు ఒక ఆఫీస్ చుట్టూ తిరగాలంటే చెప్పులు ఎరిగిపోయి, ఈరోజు మన దగ్గరికి వచ్చి మనకు అన్నీ మన ఇంటి దగ్గరికి అన్నీ చేయకూడుతున్నాయి. ఇంకంతకన్నా ఇదేముందండి అది అని మేము నమ్ముతున్నామండి. మేము చలమలశెట్టి సునీల్ గారు ఎలాంటి వ్యక్తి అండి? అంటే వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు? ఆయన మంచి ఆయనండి. ఎవరు వెళ్ళినా సరే మీరు ఎవరు ఏంటని కాదు, ఆప్యాయతగా దగ్గర తీసుకొని ఆప్యాయతగా మాట్లాడడం బాగుంటుంది, చాలా బాగుంటుంది, రెస్పాన్స్ బాగుంటుంది. ఆయన కోసం నేను విన్నానండి, అంటే ఆయన ఓడిపోయినా కూడా జనంలో ఉన్నారు, కొంత అంటే అభివృద్ధి చేయడం కోసం కొంత ట్రై చేశారు అని విన్నాను. నిజమేనా అండి? నిజమండి, వాస్తవం అండి. అంటే కొన్ని కంపెనీలు తెచ్చి లోకల్గా కూడా కొంచెం ఉద్యోగాలు కల్పించడం, చదువుకున్న కుర్రోళ్ళకి కొంచెం ఏర్పాటు చేయడం అది బాగా చేశారు. సో ఆయన ఈసారి పదవిలోకి వస్తే పక్కాగా డెవలప్మెంట్ జరుగుతుందని మీ ఆలోచన? 100% అండి, 100% ఇంకా పక్కా అండి. పెద్దయినా కాకినాడ నుంచి వైసీపీ తరపున ఎంపీగా చలమలశెట్టి సునీల్ గారు, కూటమి తరపున జనసేన అభ్యర్థి మన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు పల్లెటూరులో వైఎస్ఆర్సీపీకి ఉందని పట్టు, అక్కడి నుంచే ఓట్లు ఎక్కువ పడతాయి. అంటే కాదు, ఎవరు గెలుస్తారు వీళ్ళిద్దరిలో? చలమలశెట్టి సునీల్ అవునండి. ఎందుకు అంటే ఆయన అంటే పల్లెటూరులో బాగుందన్న కారణమేనా? అవునండి, అవును. ఇంకా వాళ్ళకే బాగా పథకాలు వస్తున్నాయండి. సునీల్ గారు ఎలాంటి వ్యక్తి మీకు ఏమైనా పరిచయం తెలుసా? ఏమంటే 3 సార్లు ఓడిపోయాడండి ఆయన, ఈసారి ఏమైనా గెలుస్తాడేమో చూసుకుంటున్నాను. అదే 3 సార్లు మరి బ్యాడ్ లక్ వచ్చింది కదా, ఈసారి గుడ్ లక్ వస్తుంది, ఆయనకి గెలిచే అవకాశం ఉందంటారా? ఉందండి. జగన్ గారి పరిపాలన మీద మీరు ఏమనుకుంటున్నారు? దానికంటే బాగానే ఉందండి. బాగుందా? పథకాలు అన్నీ బాగున్నాయండి? బాగున్నాయా? మరి కాదు, ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు గారికి కూడా పథకాలు ఇస్తానంటున్నారు, మరి ఎలాగా? దానికోసం వాళ్ళిద్దరిలో ఎవరిది జగన్ గారి పథకాలు బాగుంటాయా, చంద్రబాబు గారిది బాగుంటుందా? అండి చంద్రబాబు నాయుడికి ఎవరికి అర్థం అవ్వట్లేదండి, అది క్లారిటీ లేదండి ఎవరికి ఇస్తున్నారు అన్నది. అంతే, ఎన్ని నెలకి ఎలాగా, సిలిండరీలు ఎలాగా, సంవత్సరానికి అని, అది ప్రీ బస్ కూడా క్లారిటీ లేదండి, సరిగా చెప్పట్లేదండి. అది అదే దోకదంపుడు కింద చెప్పేస్తున్నారు అంతే అండి. జగన్ గారు క్లారిటీ ఉన్నాయా? ఉన్నాయండి.
సో జగన్ గారి పథకాలు వీళ్ళు అంటే ఇక్కడ వాళ్ళని గెలిపించే అవకాశం ఉందంటారా? ఉందండి. వాళ్ళ క్యాండిడేట్. గురుగారు, ఇక్కడ ఎంపీగా ఎవరు ఎలక్ట్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తున్న చలమశెట్టి సునీల, జనసేన కూటమి నుంచి పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గారు? అంటే సునీల్ మాకు అనిపిస్తుంది, మరి కొంచెం సునీల్ గారు అనిపిస్తుంది. ఓకే, అంటే ఎందుకు ఆయనే ఎలక్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? గతంలో ఇక్కడ వర్క్ చేస్తారు, ఆయన లాస్ట్ టైం నిలబడ్డారు. ఎలాంటి వర్కులు చేస్తారండి? జనాలు తెలుసు, పర్సన్ ఓకే, బాగా తెలుసు. అలాగా లాస్ట్ టైం నిలబడ్డారు ఇక్కడ, అంటే ఓడిపోయారు. కానీ ప్రతి ఒక్కరికి పర్సన్ తెలుసు బాగా, దాని మీద కొంచెం ఆయన నెగ్గుతారని అనిపిస్తుంది. మొన్న సునీల్ గారు ఒక లోకల్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. ప్రతి గ్రామానికి గెలిస్తే ప్రతి గ్రామానికి నా సొంత డబ్బుల నుంచి ₹1 కోటి ఇస్తాను ఇలా అని ఏవో చెప్పారు. అలాగే సుందరమైన తీరం ఒకటి ఉంది కాకినాడకి, ఆ తీరం మొత్తం డెవలప్ అయ్యే విధంగా చేసి ఒక సింగపూర్ లాగా ఇలా మారుస్తాను ఇలాగని చెప్పారు. అలాంటి వాటి మీద మీ ఆలోచన ఏంటి? అంటే ఆయన చెప్పినవి జరుగుతాయని అనుకుంటున్నారా ఒకవేళ ఎంపీ అయితే? అవగాహన అటువంటి మాకు తెలియదు అవగాహన, కానీ ఏంటంటే లాస్ట్ టైం బాగా తిరిగారు కదా, దాని మీద నెగ్గుతారు కొంచెం అనిపిస్తుంది అంతే. అంటే ఒకవేళ ఆయన నెగ్గితే చెప్పిన మాటలు అంటే చెప్పిన హామీలు చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? దాని పెద్దగా మనకి ఫోకస్ తెలియదు, అటువంటి ఏంటంటే పొలిటికల్ మాకు పెద్దగా ఐడియా ఉండదు కదా. ఓకే, ఓకే. సునీల్ గారు ఎలాంటి వ్యక్తి అండి? మంచి వ్యక్తి అంటే కాదు, జనంకి అందుబాటులో ఉంటారా లేకపోతే జనానికి దూరంగా ఉంటారా? అంటే మాకు తెలిసిన మటుకు బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నాం. అవునా? అందరితో బాగుంటారా? అంత బాగా మారుతారు, అందరూ బాగుంటుంది. అంటే ఏవైనా సమస్యలు ఆయన వరకు తీసుకుని వెళ్తే సాల్వ్ చేయడం అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఫస్ట్ ఇప్పుడు దాకా ఆయన నెగ్గింది లేదు కదా అని మామూలుగా కూడా డోర్ టు క్యాన్వాసింగ్ అటువంటి టైం చేస్తుంటే బాగా రిలేటబుల్గా మాట్లాడుతుంటారు. ఓకే, సో ఆయన అయితే బాగుంటుందని బాగుంటుంది మా అభిప్రాయం. అంటే ఒకవేళ ఆయన ఎంపీ అయితే కాకినాడకి ఎలాంటి హెల్ప్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే హెల్ప్ అంటే మనకి డెవలప్మెంట్ పరంగా కాకినాడ మైగ్రెంట్ సిటీ, అంటే చుట్టుపక్కల కాలేజీలు, స్కూల్స్, అలా బిజినెస్ పీపుల్స్ ఎక్కువ మైగ్రేటింగ్ పీపుల్ కాకినాడకి. మైగ్రేటింగ్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళకి ప్రస్తుత పొజిషన్ వాళ్ళకి ఏది బాగుంటుందో అంటే అదే ఫాలోఅప్ చేస్తుంటారు. ఇలా మైగ్రేటింగ్ పీపుల్స్ కాకినాడ ఎక్కువ. కాకినాడ వచ్చి 5,70,000 జనాభా, కానీ ఓటర్ పర్సెంట్ 2,40,000. కానీ మైగ్రేటింగ్ ఇన్ కాకినాడ సిటీ, దాని మీద ఏంటంటే కొంచెం చదువుకున్న దీని మీద కొంచెం అవకాశం వాళ్ళు చేస్తారని మా అభిప్రాయం. కానీ అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే కాకినాడలోని అంటే ఉద్యోగ కల్పన అంటే ఉద్యోగాలు అంత ఎక్కువ లేవు అని వినిపిస్తుంది. ఒకవేళ సునీల్ గారు మొన్న ఒక మాట కూడా అన్నారు, నేనైతే ఉద్యోగాలు చాలా ఎక్కువ తీసుకుని వస్తాను ఇట్లాగని. అంటే ఆయన అది చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారా ఒకవేళ? ఓవరాల్గా సాఫ్ట్వేర్ అనేది ఓల్డ్ వేజ్ వీక్గా ఉంది, వీళ్ళ వల్ల కాదు. ఓవరాల్గా సాఫ్ట్వేర్ వీక్గా ఉంది, వీళ్ళ వల్ల కాదు. ఆ వీక్నెస్ ఏంటంటే ఈ రెక్టిఫికేషన్ వాళ్ళు ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళ అవేర్నెస్ ఉంది కాబట్టి చేసే అవకాశం ఉంటుందని మాకు అవగాహన. థింక్ వేరే సాఫ్ట్వేర్ కాకుండా వేరే ఇండస్ట్రీస్ కూడా తీసుకుని వచ్చే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కదా, బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుందని మా అభిప్రాయం. సో ఆయన గెలిస్తే బాగుంటుందని ఆలోచన. మరి ఉదయ్ శ్రీనివాస్ గారు ఎందుకు కాదనుకుంటున్నారు? అంటే ఉదయ్ శ్రీనివాస్ అంటే కొత్త పర్సన్ కదా, ఓవరాల్ కొత్త పర్సన్ కదా. అంటే గెలుపు వాడే మనం చెప్పలేము, ఏదో మరి ఆయన కొలుస్తారు అదే గెలుస్తారని సునీల్ గారు కొంచెం అనిపిస్తుంది మనకి. సార్, ఇక్కడ కాకినాడలో ఎంపీగా ఎవరు ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంది? వైసీపీ తరపున పోటీ చేస్తున్న చలమశెట్టి సునీల్ గారా, టీడీపీ కూటమి తరపున జనసేన తరపున పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గారా? వైసీపీ వాళ్ళు అవుతారు. దేనికోసం సార్? దేనికోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూసుకుంటే అర్థం అయిపోయింది సింపుల్గా. ఆల్రెడీ ఉన్నదాన్ని కాకుండా డబుల్ ఎక్స్పెండిచర్ ఉన్న మేనిఫెస్టో పెట్టారు టీడీపీ వాళ్ళు. ఓకే, సో అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది జనాలు కూడా ఆలోచించుకోవాలి. సో యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు అంటే ఇదేం వేరే విధంగానే కాదు, బట్ అంటే పోటాపోటీగా పెట్టుకోవడంలో స్టేటు ఇది దెబ్బతింటుంది. సో అది కూడా జనాలు ఆలోచించుకుంటే మంచిది. సో అంటే ఇక్కడ ఎంపీ విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఎంపీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అవుతారన్నారు కదా, అంటే చలమశెట్టి సునీల్ గారు అంటే ఆయన పనితీరు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ ఇలాంటివి ఏం తెలుసా సార్? ఆయన జనాలతో మంచిగా ఉంటాడని మాత్రం నా వేడే ఉన్నది. బట్ యాక్చువల్ నాది ఇక్కడ కాదు, బట్ ఉన్న లాస్ట్ 15-20 డేస్ నుండి చూస్తున్నాను. బట్ టాక్ అయితే ఆయనకే ఉన్నది. సార్, ఇప్పుడు మళ్ళీ సీఎంగా జగన్ గారు వస్తారా, చంద్రబాబు గారు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా?
ప్రస్తుతానికైతే టగ్ ఆఫ్ వార్గా ఉంది. మోస్ట్లీ వైసీపీ రావచ్చు అనుకుంటున్నాను. అంటే పథకాలు బాగున్నాయి సార్, ఏంటి అంటే జనానికి ఏమి నచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? సార్ పథకాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఏదైనా సరే ఎవరు వచ్చినా మంచి జరగాలని కోరుకుంటాం. యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పథకాలు అవన్నీ మాకు సంబంధం లేదు. బట్ డౌన్ లెవెల్లో ప్రజెంట్ చేసిన వరకు బాగానే చేశారు. బట్ వచ్చేవాళ్ళు కూడా బాగా చేయాలని కోరుకుంటాం. ఈసారి ఎంపీగా ఎవరు ఎలక్ట్ అయితే బాగుంటుంది, ఎవరికి మీరు ఓటేసే అవకాశం ఉంది? నేను వైఎస్ఆర్సీపీ చేస్తాను. దేనికోసం అంటే చలమలశెట్టి సునీల్ గారికే వేస్తారా? నేను జగన్ వేస్తాను ఓటు. అది జగన్ గారికి వేస్తారు ఓటు. యా, అంటే అక్కడ లోకల్ అభ్యర్థిని చూడరు, ఆయన్నే చూస్తారా? జగన్ గారినే చూస్తారు. ఎందుకోసం అలాగా? ఎందుకు అంటే బిఫోర్ సీఎం ఎవరైనా ఉంటే చేసిన పనులు ఏం లేవు. ఇక్కడ పేదలకి ఎక్కువ మంచి పనులు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లై నుంచి పనులు అవి బాగా ఎక్విప్మెంట్ బాగా చేస్తున్నారు.